హలో పిల్లలు, ఇప్పుడు మనము 2 అంకెల సంఖ్యను ఇంకో 2 అంకెల సంఖ్యతో గుణించడం ఎలానో నేర్చుకుందాం. ఇప్పుడు మనము ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ చూడండి, 32ను 10తో గుణించాలి. అయితే ఇప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాము? పైన 32, కింద గుణకారపు గుర్తు లేదా x. 32 ఇంటూ 10. మనము గుణకారాలను కుడివైపు నుండి ఎడమవైపు వెళ్తూ చేయాలి కదా. అలానే ఇప్పుడు గుణకంలో కూడా మొదలు మనము కుడివైపు ఉన్న అంకెను తీసుకొని దాన్ని గుణ్యంలో ఉన్న అన్ని అంకెలతో గుణించాలి. ఆ తరువాత దాని ఎడమవైపు అనగా పదుల స్థానంలో ఉన్న అంకెను తీసుకొని మళ్ళీ గుణ్యంలో ఉన్న అన్ని అంకెలతో గుణించాలి. ఇప్పుడు మనం ఉదాహరణని చూద్దామా? ఇక్కడ గుణకంలో 1ల స్థానంలో 0 ఉంది. అయితే ఈ 0ని గుణ్యంలో మొదలు 1ల స్థానము, తర్వాత 10ల స్థానము, అలా కుడివైపు నుండి ఎడమవైపు వెళ్తూ గుణించాలి. ఇక్కడ చూడండి, 0 ఇంటూ 2 ఎంత అవుతుంది? 0ని ఏ అంకెతో గుణించినా 0నే వస్తుంది. కాబట్టి 0 ఇంటూ 2 ఎంత అవుతుంది? 0. అలానే 0 ఇంటూ 3 ఎంత అవుతుంది? అది కూడా 0నే అవుతుంది. ఇప్పుడు మనము 10ల స్థానంలో ఉన్న 1ని పైన ఉన్న గుణ్యంలో ఉన్న అంకెలతో గుణిస్తాం. ఇక్కడ చూడండి, మొదలు మనము ఈ 10ల స్థానంలో ఉన్న అంకెతో గుణకారం మొదలుపెట్టే కన్నా ముందు కింద ఏం చేయాలంటే ఒక xని రాసుకోవాలి. అర్థమైందా? ఇలా రాసుకొని మనం ఇప్పుడు గుణకారం మొదలు పెట్టాలి. ఇప్పుడు 1 ఇంటూ 2 అంటే 1ని 2తో గుణిస్తే ఎంత వస్తుంది? 2. అలానే 1 ఇంటూ 3 అంటే 1ని 3తో గుణిస్తే 3 కదా. ఇప్పుడు మనము మొత్తము ఎంతైందో తెలుసుకోవాలి. దానికి మనం ఏం చేస్తామో ఈ రెండిటిని కూడించాలి. అయితే ఇక్కడ కూడించేటప్పుడు ఇక్కడ చూడండి, కుడివైపు 0 కింద x రాసి ఉంది. x అనగా 0తో సమానం. అయితే 0 ప్లస్ x ఎంత అవుతుంది? 0నే అవుతుంది. తరువాత 0 ప్లస్ 2 ఎంత అవుతుంది? 2. 0 ప్లస్ 3 అంటే ఇక్కడ పైన ఏమీ లేదు కదా, అందుకే 0 ప్లస్ 3 3. అయితే ఇప్పుడు మొత్తం ఎంతైంది? 320. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ చూడండి, 35 గుణకారపు గుర్తు 14. ఇప్పుడు మనము మొదలు కుడివైపు ఉన్న 1ల స్థానంలో ఉన్న అంకెను తీసుకొని గుణ్యాన్ని గుణించాలి. అయితే 4 ఇంటూ 5 ఎంత అవుతుంది? 20. 4ని 5తో గుణిస్తే 20. 2ని ఏం చేయాలి? స్థాన మార్పిడి చేసి పక్కనున్న అంకెలపై అంటే ఎడమవైపు ఉన్న అంకెలపైన రాయాలి. అయితే ఇప్పుడు ఎంత అవుతుంది? 4 ఇంటూ 3 అంటే 4ను 3తో గుణిస్తే 12. అప్పుడు ఆ 12ను ఈ 2తో కూడించాలి. 12 ప్లస్ 2 ఎంత అవుతుంది? 14. అయితే 14లో 1ల స్థానంలో ఉన్న 4ని ఇక్కడ కింద రాసి 1ని స్థాన మార్పిడి చేయాలి. కానీ ఎడమవైపు ఏ అంకెలు లేవు కాబట్టి 1ని నేరుగా 4 పక్కనే రాసుకోవాలి. ఇప్పుడు మనము గుణకంలో 10వ స్థానంలో ఉన్న అంకెతో గుణిద్దాం. అయితే మొదలు మనము ఇక్కడ కింద x రాసుకోవాలి. ఇప్పుడు 1ని 5తో గుణిస్తే ఎంత వస్తుంది? 5. మళ్ళీ 1ని 3తో గుణిస్తే ఎంత వస్తుంది? 3. అయితే ఇప్పుడు మొత్తము ఎంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనము ఈ రెండిటిని కూడించాలి.
0 ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 0. అలానే 4 ప్లస్ 5 ఎంత అవుతుంది? 9. మరియు 3 ప్లస్ 1 4. అయితే 35ను 14తో గుణిస్తే మనకెంత వచ్చినట్టు? 490. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఇక్కడ చూడండి, 67 ఇంటూ 25. మొదలు మనము గుణకంలో ఒకట్ల స్థానంలో ఉన్న 5తో గుణించాలి. 5 ఇంటూ 7, 5ను 7తో గుణిస్తే ఎంత వస్తుంది? 35. అప్పుడేం చేయాలి? మనం 3ని స్థాన మార్పిడి చేసి ఎడమవైపు ఉన్న అంకెలపైన రాయాలి. 5 ఇంటూ 6 అనగా 5ను 6తో గుణిస్తే ఎంత వస్తుంది? 30. 30ని ఈ పైన ఉన్న 3తో కూడించాలి. 30 ప్లస్ 3 ఎంత అవుతుంది? 33. ఇప్పుడు మనము గుణకంలో పదుల స్థానంలో ఉన్న 2తో గుణించాలి. మొదలు మనము ఇక్కడ 5 కింద అంటే ఒకట్ల స్థానంలో కింద ఎక్స్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 7 అనగా 2ని 7తో గుణిస్తే 14 వస్తుంది. ఒకట్ల స్థానంలో ఉన్న 4ని కింద రాసి 1ని ఎడమవైపు ఉన్న అంకెలపైన స్థాన మార్పిడి చేయాలి. ఇప్పుడు 2 ఇంటూ 6 అనగా 2ని 6తో గుణిస్తే ఎంతొస్తుంది? 12. ఈ 12ని స్థాన మార్పిడి చేసిన 1తో కూడించాలి. 12 ప్లస్ 1 ఎంత అవుతుంది? 13. ఇప్పుడు మనం మొత్తం ఎంతో తెలుసుకోవడానికి ఏం చేయాలి? కూడించాలి. అయితే 5 ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 0. 3 ప్లస్ 4 7. మరియు 3 ప్లస్ 3 6. ఇక్కడ 1కి పైన ఏమీ లేదు కాబట్టి 1 ప్లస్ 0 1. ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. 5 ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 5. అయితే ఇప్పుడు అర్థమైంది కదా? 67 ఇంటూ 25లో మొదలు మనము ఒకట్ల స్థానంలో ఉన్న 5తో గుణించాలి. దాని తర్వాత పదుల స్థానంలో ఉన్న 2తో 67ను గుణించాలి. అయితే పదుల స్థానంలో ఉన్న అంకెతో గుణించేటప్పుడు కింద ఒక ఎక్స్ రాసుకొని తరువాత మనము 2తో గుణించిన అంకెను ఇక్కడ రాయాలి. మొత్తం ఎంతో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? వాటి రెండిటిని కూడించాలి. 5 ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 5. 3 ప్లస్ 4 7. 3 ప్లస్ 3 6. మరియు 1 ప్లస్ 0 1. అనగా మొత్తం ఎంత అవుతుంది? 67 ఇంటూ 25 1675. అర్థమైంది కదా పిల్లలు? మీరు ఇంకొన్ని ఉదాహరణలు చేస్తే మీకు సులువుగా ఉంటుంది. బాయ్ బాయ్ పిల్లలు.